దేశ రాజధానిలో కమలం వికసించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దాదాపు 3 దశాబ్దాల తరువాత ఢిల్లీ కోటపై కాషాయ రెపరెపలు కనిపిస్తున్నాయి. 2014లోనే కేంద్రంలో పాగా వేసిన బీజేపీ హస్తినలో అధికారంలోకి రావడానికి మాత్రం 10 ఏళ్లు పట్టింది. ఈసారి గెలిచి తీరాల్సిందేనని పంతం పట్టి మరీ అనుకున్నది సాధించింది కమలదళం. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కార్యాచరణ ఢిల్లీలో కాషాయ విజయానికి బాటలు వేశాయి. ఢిల్లీలో బీజేపీ నేత జీవీఎల్తో మా ప్రతినిధి వెంకటేష్ ఉన్నారు. ప్రెజెంట్ అప్డేట్స్ పై జీవీఎల్ ఏమంటున్నారు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకోబోతుంది. దీనిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత అధికారంలోకి రాబోతున్నారు. సో ఏంటి దీని వెనుక ఉన్నటువంటి కృషి ఎంత ఉంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో లోక్సభలో 7 స్థానాలు 3 సార్లు గెలిచినప్పటికీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్ని తమ యొక్క కొత్త విధానాలను చెప్పి ప్రజల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చింది. వాస్తవాలు ఈ 5 ఏళ్ల పరిధిలో తెలుసుకున్న తర్వాత అవినీతిమయమైనటువంటి నాయకత్వంగా ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు గుర్తించారు. అలాగే ప్రతిసారి ఏదో ఒక వంక చెబుతూ సాకులతో పరిపాలన కొనసాగిస్తూ కేంద్రంపై నింద మోపుతూ తమ వంతు బాధ్యత తీసుకోకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారు. అందుకే ప్రజలు మోదీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో లాగా ఢిల్లీలో కూడా విజయం సాధ్యమవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి మాకు ఇక్కడ ఓటేశారని భావిస్తున్నాం. బీజేపీకి ఢిల్లీ ఎప్పుడు అందని ద్రాక్షగానే ఉండేది గత 3 దశాబ్దాలుగా. ఇప్పుడు గెలుపు రావడానికి కారణం ఆపు స్వయంకృతాపరాధం అనుకుంటున్నారా, బీజేపీ అద్భుతమైన మేనేజ్మెంట్ అనుకుంటారా? భారతీయ జనతా పార్టీ పట్ల ఢిల్లీ ప్రజలు ఆల్వేస్ ఒక మంచి ఆలోచనతో ఉన్నారు, ఆశీర్వదించారు. లోక్సభ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు అన్ని ఎన్నికల్లో 10 సంవత్సరాల్లో 3 సార్లు 7 సీట్లు గెలుచుకున్నాం, పార్లమెంట్ సీట్లు 7 గాను. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి స్థానిక అంశాల కారణంగా, స్థానిక నేతృత్వం కారణంగా ఆమ్ ఆద్మీ వైపు మొగ్గు చూపారు. కానీ ఈ రోజున ఢిల్లీ అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోదీ గారితోనే సాధ్యమని నమ్మినటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం, ఆశీర్వాదం ఇచ్చారు. దీన్ని నిలబెట్టుకొని ఢిల్లీని కూడా భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా నిర్మించాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. సార్, ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు చూస్తుంటే చాలా పోటాపోటీగా వస్తుంది. మీరు 50 మార్కు కూడా దాటే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలంగా పోటీ ఇస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ మిగతా పార్టీలు చాలా బలహీనంగా ఉన్న కారణంగా, కాంగ్రెస్ కనుమరుగైన కారణంలో ముఖాముఖి పోటీ నడిచింది. కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ అధికారంలోకి వస్తుంది. సో భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా బలహీనపడే అవకాశం దీని ద్వారా కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పండి సార్, దీని ద్వారా బీజేపీ ఢిల్లీకి ఎలా చేయబోతుంది ఈ ఫలితం ద్వారా? ఖచ్చితంగా చేసిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఢిల్లీ ప్రజల మన్ననల్ని పొందటమే భారతీయ జనతా పార్టీ ముందున్న లక్ష్యం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణిస్తుంది, కేంద్రం పూర్తి వంతు సహకారం అందిస్తుంది. సో ఇది మొత్తానికి ఢిల్లీలో తొలిసారిగా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతోందని అంటున్నారు. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి స్వయంకృతాపరాధాలతో పాటు ఈసారి బీజేపీ చాలా ఫోకస్డ్ గా పనిచేసిన కారణంగా బీజేపీ దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని అందుకోబోతోంది. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయం నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.